ఏ వ్యాపారం చేసినా అందులో లాభాలు వచ్చినా కూడా 5%, 10%, 15% మించి రాదు. కానీ మనం పెట్టుబడి పెట్టింది 10 సంవత్సరాల్లో డబుల్, త్రిబుల్, 4 టైమ్స్ కూడా అవుతుందంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ లోనే అవుతుంది. ఎన్నో చూసాం. వాళ్ళ అయ్యో మనం కొనలేకపోయామే, మాదాపూర్లో కొంటే బాగుండేది, ఆ రోజుల్లో ఇంతే తక్కువ కదా అన్నారు. కానీ దీని గురించి ఆలోచించి ఇక్కడ కొనండి. ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా అదృష్టమవుతాయి. చాలా రేట్లు పెరుగుతాయండి. పైగా ఎంటర్ అవగానే ఎంత వైట్ రోడ్స్ ఇస్తారంటే, డబుల్ రోడ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి లోపల రోడ్స్ అన్ని కూడా. ఈ బయట రోడ్డు కూడా కనెక్టివిటీ వచ్చేసిందంటే ఇది మీరు దూరం అనేది హైదరాబాద్ లో ఎప్పుడు చూసుకోక్కర్లేదు. కొల్లూరు అందరూ కోకాపేటలో ల్యాండ్ కొన్నోళ్ళు అదృష్టవంతులు అనుకుంటారు, కానీ కొల్లూరులో ల్యాండ్ కొన్నోళ్ళు అస్సలైన అదృష్టవంతులు. ఎందుకంటే కోకాపేట ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటగానే వస్తుంది అండ్ నెక్స్ట్ సిటీ ఇక్కడే అని అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సో అప్పట్లోనే ఎక్కడ 10 to 15 crores ఉండేది, ఇప్పుడు యావరేజ్గా ఒక 60 to 70 crores అయ్యింది. బట్ రింగ్ రోడ్ పడుతుంది. రింగ్ రోడ్ పడ్డాక కొల్లూరు నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 15 నిమిషాల్లో చేరొచ్చు అని ఫ్యూచర్ ఆలోచించి కొల్లూరులో ఎకరం ₹1 కోటి కొన్నోళ్ళు అస్సలైన ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఎకరం 20 to 25 crores. సరే ఇప్పుడు మనం ఎలాగో అక్కడ ఎకరాలు కొనలేము, సరే కొనే స్టేజ్ లో ఉన్నా యాజ్ అన్ ఇన్వెస్టర్ అంత రేటు పెట్టి కొనడం ఇప్పుడు అంత వర్త్ కాదు. కాబట్టి అక్కడున్న రెసిడెన్షియల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం.